సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 7వ తారీఖు లగాయతు జనవరి 13వ తారీఖు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు, కన్యారాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు శుక్రగ్రహము, ధను రాశి యందు రవి, కుజ, బుధ గ్రహాలు, కుంభమందు శనేశ్వరుడు, మీన రాశిలో రాహు యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే చంద్రుడు ఈ వారంలో వృశ్చికము, ధనస్సు, మకర రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు యోగిస్తూ ఉండగా అష్టమ స్థానంలో శుక్రగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలంతో 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రానున్నాయి. అయితే ఈ రాశి వారికి ప్రధానంగా జన్మ గురుని యొక్క దోషము, వ్యయ రాహు యొక్క దోషము, భాగ్యస్థానమందు రవి, కుజ, బుధుల యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి విషయాలపై అధికమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అనగా ఈ వారంలో ప్రత్యేకించి కొన్ని ఖర్చులు అధికంగా ఉండేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా కొన్ని కుటుంబ పరమైనటువంటి ఖర్చులు, లేదా సంతానానికి ఏదైనా కొంత ఖర్చు, లేదా ఏదైనా గృహప్రవేశాలకో, గృహారంభాలకో, వీటికి సంబంధించి కొత్తగా ఇల్లు నిర్మాణం చేయడానికో, లేదా ఏ ఇతర శుభ కార్యక్రమాల నిమిత్తమో, లేదా మరి ఏ ఇతర కార్యక్రమాలైనా కానివ్వండి, వస్తు, వస్త్ర, ఆభరణ, వాహన, గృహ, కుటుంబ సంబంధమైనటువంటి ఖర్చులు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రగ్రహము, లాభస్థానమందు శనేశ్వరుడు, చంద్రుని యొక్క మనోధైర్యం ఏదైతే ఉన్నదో ఈ గ్రహస్థితి మీకు కావలసినటువంటి ధనాన్ని, మనోధైర్యాన్ని, మానసిక ప్రశాంతతని వీటన్నిటిని కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రయాణాలు ఈ వారంలో అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. సొంత ప్రాంతాలకు చేరుకోవడానికి, సొంత బంధువులతోటి మాట్లాడడానికి, కొంత ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మంగళవారం, బుధవారం దాటిన తర్వాత ఉండేటువంటి గ్రహగతులు సైతం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసినప్పుడు ఉద్యోగ పరిస్థితులు కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి మార్పు, అటు ఉద్యోగ ఎదుగుదల కానివ్వండి, ఉద్యోగంలో ఆ షిఫ్ట్, మీరు ఉదయం షిఫ్ట్ లేదా రాత్రి షిఫ్ట్ పనివేళల్లో మార్పులు కానివ్వండి, లేదా బయట ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నము, ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి ఈ వారం పరిస్థితులు అనుకూలించబోతూ ఉన్నాయి. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా చక్కగా కలిసి వస్తుంది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశాలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. కొత్త వ్యాపారాలు సైతం మేషరాశి వారు ప్రారంభించి దానిలో విజయాన్ని సాధించడానికి ఈ వారం గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత శారీరకమైనటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని సూచిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా అగ్నికి, విద్యుత్తుకి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కొంత ప్రయత్నం చేస్తూ ఉండాలి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ వారంలో విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన ప్రధానంగా చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఒక చెరకు గడ కానీ లేదా బెల్లాన్ని కానీ విఘ్నేశ్వరుడికి సమర్పించడం ద్వారా వారం మొత్తంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.